హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను పార్క్ వచ్చేసాను అనమాట. ఎందుకు అంటే యాక్చువల్గా లాక్డౌన్ ముందు వాక్ చేసేదాన్ని ఇక్కడే, మా ఇంటి దగ్గరే ఉంటుంది పార్క్. చూడండి ఎంత బాగుందో. ఇది వాక్ చేయడానికి కానీ ఇలా ఇదిగోండి ఎక్సర్సైజెస్ ఉంటాయి ఇక్కడ అన్నీ. ఈ ఎక్సర్సైజెస్ చేయడానికి చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. ఈ వైరస్ బిఫోర్ లాక్డౌన్ ముందు మనకి చాలా ఈజీగా ఉండేది, డైలీ వచ్చేసి ఎక్సర్సైజ్ చేసేదాన్ని, బాగుండేది. బట్ ఈ లాక్డౌన్లో పార్క్ కూడా క్లోజ్ చేశారు, సేఫ్ కాదు కదా. సో రావడం మానేసి ఈ 6 నెలలు ఇంట్లో కూర్చుని తిని లావైపోయామన్నమాట. ఎక్సర్సైజ్ లేక బాడీకి ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, మనకి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి మిస్ అయిపోయాం. వైరస్ ఏమో కానీ మనకి లాస్ ఏంటంటే ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ లేదు. సో మళ్ళీ పార్క్ ఓపెన్ చేశారు, వచ్చేసాను అనమాట. యాక్చువల్గా 3-4 డేస్ నుంచి వస్తున్నాను. ఇవాళ మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. డైలీ మార్నింగ్ వచ్చేసి ఒక 10-15 రౌండ్లు వేసేసి, ఇదిగోండి ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్ జిమ్ పెట్టారనమాట మా ఇంటి దగ్గర పార్క్లో. ఇది పెట్టిన ముహూర్తం ఏమో కానీ 2 monthsలో లాక్డౌన్ వచ్చేసింది. సో గ్యాప్ వచ్చింది. కుసుమ గారు, నేను, కీర్తన అందరూ పొద్దున్నే వచ్చేసాం అనమాట ఇక్కడ వాక్ చేసేద్దామని. సో ఒక 1 hour మా పిల్లల్ని తీసుకురాలేదు. యాక్చువల్గా చాలా చిన్న పిల్లలు కదా, ఎందుకులే అని నేను ఒకదాన్నే వచ్చి చేస్తున్నాను. యాక్చువల్గా అయితే వాళ్ళు కూడా ఇక్కడ ఆడుకుంటారు. పిచ్చెక్కిపోతుంది అనమాట ఇంట్లో ఉండి. సో ఇక్కడికి వచ్చి మార్నింగ్ వాక్ చేసి కాసేపు ఎండలో డి విటమిన్ అంతా తీసేసుకొని వెళ్ళిపోతాం అనమాట. మార్నింగ్ వచ్చే ఎండలో డి విటమిన్ ఉంటుంది కదా, సో ఆ ఎండలో కూర్చుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాసేపు వాక్ చేసి కాసేపు ఎండలో కూర్చొని కాసేపు రిఫ్రెష్ అయ్యి వెళ్తాం అనమాట. ఇక్కడికి వచ్చి పార్క్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ క్రౌడ్ కూడా లేదనమాట. చాలా ఈజీగా మనం ఇక్కడ వాక్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను పార్క్ ఎలా ఉందో. ఇది జిమ్ లాగా, ఓపెన్ జిమ్ లాగా పెట్టారు. ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయంటే మొత్తం ఒక 10 to 12 ఉన్నాయి. మనకి ఇవన్నీ చాలా యూస్ఫుల్. కాకపోతే చేయటం రావాలి, దాని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట, ఏది ఎలా చేయాలని. సో అవన్నీ చూసి మనం ఇది ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఓపెన్ జిమ్కి వెళ్ళి అనవసరంగా అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టడం కన్నా ఇలా వచ్చేసి చక్కగా పార్క్లో, ఇలా ఓపెన్ పార్క్లో ఇలా ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఫ్రెష్ ఎయిర్తో పాటు మనకి ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగున్నాయో కదా ఇవన్నీ. యాక్చువల్గా ప్రతి దాని మీద ఇన్స్ట్రక్షన్స్ రాసున్నాయి ఇక్కడ, ఎలా చేయాలి, మనకి ఇది చేయటం వల్ల ఏం యూజు, ఏ పార్ట్స్కి మనకి ప్రెషర్ పడుతుంది, అలాగే ఫ్యాట్ బర్నింగ్ కోసం ఏవి ఎలా యూజ్ అవుతాయి అనేది ఇక్కడ కూడా ఇదంతా రాసి పెట్టారు. ఇవి చూసి ఈ ప్రికాషన్స్ అలాగే వార్నింగ్స్ ఉన్నాయి ఇక్కడ, అవి చూసి హౌ టు యూజ్ అని కూడా ఉంది. ఇవన్నీ చూసి మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఏమీ తెలియకుండా ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఇలా కాళ్ళు చేతులు పట్టేస్తాయి, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మనం ఇవన్నీ చూసుకోవాలి. చూడండి ఎంత పెద్ద పార్కో కదా, ఎంత బాగుంటుందో. ఇది యాక్చువల్గా మా అపార్ట్మెంట్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి, మీకు అవైలబుల్ ఉంటే పార్క్లో. చాలా హెల్తీ అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే. కీర్తన చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కూడా నాతో పాటు వాకింగ్కి వచ్చేసారు. సో ఇప్పుడు కీర్తన ఒక్కొక్కటి ఎట్లా యూస్ చేస్తారు, ఎలా చేస్తే బాగుంటుంది అని చూపిస్తుందంట. చెయ్యి. యాక్చువల్గా ఇది నడుముకి ఎఫెక్ట్ ఇస్తుంది బాగా. ఎక్సర్సైజ్ అంటే ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజెస్లో మనకి అక్కడ నడుము మీద ప్రెషర్ పడుతుంది, అక్కడ ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైనా ఉంటే బర్న్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడ స్పీడ్ కంట్రోల్స్ అనేవి లేవు, ఇవి యాక్చువల్గా మాన్యువల్గా ఉన్నాయి. పవర్తో సంబంధం లేదు కాబట్టి వీటికి స్పీడ్ కంట్రోల్ ఉండదు. సో మనం వాటిల్ని కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలన్నమాట. ఇది చూపిస్తావా? ఏవైనా అంతే, ఇవి యాక్చువల్గా మాన్యువల్ కదా. మాన్యువల్వి ఏంటంటే ఇక్కడ ప్రికాషన్స్ చూసి మనము కంట్రోల్ చేసుకుంటూ చేయాలి.
ఇవి టైస్ కోసం చేస్తారు. టైస్ లెఫ్ట్ రైట్ ఆపోజిట్ డైరెక్షన్లో లెగ్స్ని మూవ్ చేయాలి. ఇలా ఇంకోటి చూపిస్తావా? ఇవి హ్యాండ్స్ కోసం, ఇవి స్పిన్నర్స్. మనకి ఇవి హ్యాండ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ బర్నింగ్ కోసం వీటిని యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇవి కూడా థైస్ కోసము. మొత్తం ప్రెషర్ అనేది స్టమక్ దగ్గర పడుతుంది. స్టమక్ అండ్ థైస్ రెండిటికి యూజ్ అవుతుంది ఇది. యాక్చువల్గా ఇవి చిన్నపిల్లలకి కాదు, నేను చేస్తుంటే దానికి షూట్ చేయటం రాదనమాట, అందుకని దాంతో చేపించి నేను షూట్ చేస్తున్నాను. ఇది నడుం కోసం. యా, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అది చూసి యూజ్ చేయాలి మనం. ట్విస్టర్స్. ఇది ట్విస్టర్ అనమాట, నడుముకి పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ బర్నింగ్ ఇలా కూడా. యా ఓకే. చాలా సింపుల్గా త్వరగా అయిపోయే ఎక్సర్సైజెస్ ఇవి. చూడండి, ఇది బాడీ బిల్డింగ్ కోసం యూజ్ చేయొచ్చు అనమాట. ఆర్మ్స్ షేప్ తీసుకురావడం కోసం. ఇక్కడ ప్రికాషన్స్ ఇచ్చారు కదా, ఇది చూసి చేయాలి, లేకపోతే మనకి చేతులు కాళ్ళు పట్టేస్తాయి, చాలా తేడా వచ్చేస్తుంది అనమాట. దాని ఫంక్షన్ ఏంటి, అప్రోచెస్ ఏంటి, ఎలా యూజెస్ ఓన్లీ అడల్ట్స్ అంట. నువ్వు చేయకూడదు పాప. నా కోసం చూపిస్తున్నావా? ఇట్స్ ఓకే, ఓన్లీ ఫర్ అడల్ట్స్ అనమాట. ఇది కిడ్స్ కోసం కాదు, అంత సేఫ్ కూడా కాదు వాళ్ళకి. ఇవి బ్యాక్కి ప్రెస్ చేయాలి. హ్యాండ్స్ పైకి అనాలి, నువ్వు ప్రెషర్ కిందకి పెట్టాలి. హ్యాండ్స్తో నీ బాడీని నువ్వే లిఫ్ట్ చేయాలన్నమాట. ఇట్స్ నాట్ పాసిబుల్, లీవ్ ఇట్. యా, షోల్డర్ స్పిన్. ఇది యా అవుట్డోర్ జిమ్ అనమాట ఇది. యాక్చువల్గా అవుట్డోర్ జిమ్ ఇలా ఓపెన్ ప్లేస్లో, ఇలా పార్క్లో ప్లేస్ చేసి ఇది నాకు మోస్ట్లీ రాదు. సో ఆంటీ మీరు చేసి చూపిస్తారా? నేను యాక్చువల్గా ఇవన్నీ అడల్ట్స్ కోసం, కిడ్స్ కోసం కాదు. సో నా కోసం ట్రై చేసావు కానీ ఇంక చేయకు. ఓకే, 2%. ఇట్స్ లుక్స్ లైక్ జస్ట్ సైక్లింగ్. కేర్ఫుల్లీ యా, ఇలా. ఓకే, యా అక్కడ చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఉయ్యాల్లో ఉన్నాయి, జారుడు పళ్ళ ఉంది. అవి చిన్నపిల్లల కోసం అనమాట. వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ ఏముంటాయి, ఆడుకోవడమే కదా. సో చక్కగా ఇసుకుంది, ఆడుకోవడానికి బోల్డ్ అని ఉన్నాయి, అలా ఆడేసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా హర్ష్ సుప్రీతని కూడా తీసుకొస్తే బాగా ఆడేసేవాళ్ళు. బట్ అమ్మో, మా అబ్బాయి అన్న ఇసుకంతా మీద పోసేసుకుంటాడనమాట. సేఫ్టీ లేదు, అంత సేఫ్ కాదు కదా ఈ టైంలో అని నేను తీసుకురాలేదు. యాక్చువల్గా అక్కడ ఎండ కూడా ఉంది, ఎండలో కూర్చొని ఆడుకుంటే చాలా మంచిది పొద్దున్నే. సో కొన్ని డేస్ ఆగి నేను కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఆడించాలి. మెంటలీ సిక్ అయిపోతున్నారు ఇంట్లో ఉండి పిల్లలు.
ఇక్కడ చూస్తే చూడండి పార్క్ ఎంత బాగా ప్రశాంతంగా ఉందన్నమాట. లాక్డౌన్లో ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయట్లేదు కదా, పాడు చేయట్లేదు కదా, అందుకని చక్కగా గ్రీన్గా ఉంది. అక్కడేమో షటిల్ కోర్ట్ ఉందన్నమాట. కొంచెం ఇక్కడ పెద్దవాళ్ళు వచ్చి షటిల్ ఆడుకోవచ్చు, డైలీ ఆడుతుంటారు, ఇప్పుడు వెళ్ళిపోయారు. చాలా బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. షటిల్ కోర్ట్ ఉంది, ఇటొక షటిల్ కోర్ట్ ఉంది, అది ఎంట్రన్స్. చాలామంది చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ చక్కగా మార్నింగ్ వాక్స్, ఈవినింగ్ వాక్స్, అలాగే పిల్లలు ఇలా ప్లే చేసుకోవడం. ఈ జిమ్ లేటెస్ట్గా పెట్టారు యాక్చువల్గా, ఇది అవుట్డోర్ జిమ్. దీనికోసం చాలామంది వస్తుంటారు. ఇక్కడ లాక్డౌన్ తర్వాత కొంచెం భయపడుతున్నారు. నాకు భయమే, కానీ ఏం చేద్దామండి, వాక్ చేయాలి, బాడీకి అసలు పని చెప్పట్లేదు. సో ధైర్యం చేసి వచ్చేసాను అనమాట. కుస్మా గారేమో వీడియో కాల్లో చాలా బిజీగా ఉన్నారనమాట. వాక్ చేయమంటే కూర్చొని వీడియో కాల్ మాట్లాడుతున్నారు. అయిపోయింది ఎక్సర్సైజ్. సుప్రీత హాషులు వేసే టైం అయిందనమాట. ఇంటికి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా వాళ్ళు వస్తానంటారు, సో వాళ్ళు పడుకుంటారు కదా. మార్నింగ్ ఇలా చక్కగా ఎండలో కాసేపు కూర్చొని వాక్ చేద్దామని వచ్చాను. చూడండి చుట్టూ బిల్డింగ్స్, మధ్యలో ఎంత బాగా గ్రీన్గా ఉందో పార్క్. యాక్చువల్గా మేము ఇక్కడ ఉంటుంది పార్క్ కోసమే అన్నట్టు వచ్చేసాము. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇలా ఓపెన్ పార్క్, ఇలా చక్కగా చెట్లు ఇంత బాగా ప్లెజెంట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా ఎండలో కూర్చొని బాడీకి ఎండ తగిలి ఎన్ని నెలలో అయిందండి. యాక్చువల్గా డైలీ ఇలా కాసేపు మార్నింగ్ ఎండలో ఉండాలి, అలాగే ఎక్సర్సైజ్ చేయాలి, వాక్ చేయాలి. అట్లా చేస్తేనే చాలా హెల్తీగా ఉంటాము. ఏం తిన్నా డైట్ ఫాలో అయితే సరిపోదు. ఇలా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేనిది డైట్ ఫాలో అయినా వేస్ట్ అనమాట. ఇక్కడ ఈ పార్క్లో ఉసిరి చెట్టు ఉంది చూడండి, ఎంత బాగుంటుందో. ఊరుకోరు కాయలకు వస్తే, లేకపోతే కోసేసేదాన్ని. అలాగే పారిజాతం కూడా ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా పారిజాతం చెట్టు చూసారా? నేనైతే అంటే చాలా తక్కువ చూశాను. సో ఈ పార్క్లో మాత్రం పారిజాతం చెట్టు ఉంటుంది. ఈ పూలు చాలామంది పూజ కోసం కోసుకెళ్తూ ఉంటారు. సో ఇది షటిల్ కోర్ట్ అనమాట. భలే ఆడుతూ ఉంటారు డైలీ. నాకు యాక్చువల్గా కాలేజీలో ఉన్నప్పుడైతే ఆడేదాన్ని, మర్చిపోయాను. నేను కూడా ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నాను. ఇదిగోండి పారిజాతం పూలు చూసారా ఎంత బాగా రాలుతున్నాయి కింద. యాక్చువల్గా పారిజాతం పూలు స్పెషల్ ఏంటో మీకు ఐడియా ఉందా? నేను చెప్తాను చూడండి. ఈ పారిజాతం చెట్టుకి పూలు ఉంటాయి చూసారా, అవి మనం చేత్తో కోయకూడదు అనమాట. దేవుడికి పెట్టాలన్నా, పూలు యూస్ చేయాలన్నా మనం మన చేత్తో కోయకుండా కింద ఒక టవల్ పరిచేయాలి. మీకు ఈ ఫ్లవర్స్ కావాలంటే రాత్రి వచ్చేసి ఇలా కింద ఒక పేపర్ టవల్ పరిచారనుకోండి, తెల్లారేసరికి ఆ పూలన్నీ రాలి ఆ ఫ్లవర్ అన్నీ మనకి దాని మీద పడతాయి. అలా పడ్డప్పుడు అవి తీసి యూజ్ చేసుకోవాలంటే, డైరెక్ట్గా చేత్తో కోసి వాడకూడదు. ఇది పారిజాతం. కొన్ని పూలు చూసారా ఎలా పడిపోయాయో. ఇది పారిజాతం. బాగుంది కదా. ఈ లాన్ రెడీ చేశారు, చక్కగా పిల్లలు ఆడుకుంటారు అని. బట్ మనకి 6 months నుంచి బంద్ అయిపోయి ఇదంతా పాడైపోయింది. ఇదంతా క్లీన్ చేస్తారు. ఇదివరకు చాలా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు పార్క్. ఇప్పుడు గ్యాప్ వచ్చేసరికి అస్తవ్యస్తంగా ఉంది, కానీ చెట్లు బాగా పెరిగాయి, చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్లో బాగా దోమలు ఉంటాయి. సో నేను మార్నింగ్ వచ్చి వాక్ చేయటము, కాసేపు ఇలా ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం ఇది ఇంపార్టెంట్ అని వస్తుంటాను. ఈవినింగ్ అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అలాగే మనకి దోమలు ఈ గోలు ఎక్కువ అనమాట. వెళ్దామా? ఇంకా వెళ్ళిపోతున్నామండి ఈ రోజుకి. బాయ్ అనమాట. మా పార్క్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి.